తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునగడంతో రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా రాకపోకలు వద్దని తెలిపారు. నందిగామ, చిల్లకల్లు వద్ద రోడ్డుపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. సూర్యాపేట, ఖమ్మం హైవేపై నాయకినిగూడెం దగ్గర వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. హైవేపై ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లను వరద ముంచెత్తడంతో వాహనాలు ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు తెలిపారు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా ప్రయాణాలు వద్దంటూ కూడా సూచనలు జారీ చేశారు. నందిగామ, చిల్లకల్లు వద్ద కూడా రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం రహదారులకు సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తిగా రాకపోకలు వాయిదా వేసుకోవాలి, ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ, విజయవాడ నుంచి హైదరాబాద్ కానీ ఎటువంటి ప్రయాణాలు కొనసాగించొద్దు అని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? అయితే హైదరాబాద్ నుంచి అటు ఖమ్మం కావచ్చు, విజయవాడ కావచ్చు, పూర్తిగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది చెప్పొచ్చు. అటు ఖమ్మంతో పాటుగా అటు విజయవాడకు రెండింటి కూడా రాకపోకలు పూర్తిగా తెగిపోయినాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఖమ్మం విజయవాడ వెళ్ళాలంటే కంపల్సరీ చిలకల్లు ఆ రోడ్డు దాటాల్సి ఉంటుంది. చిలకల్లు దగ్గర ఈ పూర్తిగా రోడ్డు మీద వరద పూర్తిగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు చూసినట్టే ఖమ్మం వెళ్ళాలంటే నాయకినిగూడెం వద్ద కూడా ప్రమాదకర స్థాయిలో రోడ్డు పై నుంచి వాటర్ వెళ్తూ ఉన్నది. ఆ వరద నీటి ఉధృతికి అక్కడ పూర్తిగా రోడ్లు కూడా మొత్తంగా చెడిపోయాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడకు ప్రయాణాలు పూర్తిగా బ్రేక్ వేసుకోవాలి, వాయిదా వేసుకోవాలని చెప్పి సూర్యాపేట ఎస్పీ ఏకంగా ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. ఏకంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రెండు చోట్ల మీరు కనుక ప్రయాణం చేయదలుచుకుంటే వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి మీ ప్రయాణాలు వెంటనే వాయిదా వేసుకోండి. అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు కూడా మీ ప్రయాణాలు వాయిదా వేసుకోమని కూడా సూర్యాపేట ఎస్పీ ఒక సూచన చేయడం జరిగింది. ఎందుకంటే రెండు రోడ్లు అటు నాయకినిగూడెం కావచ్చు, చిలకల వద్ద రెండు చోట్ల కూడా ప్రమాదకర స్థాయిలో జాతీయ రహదారి పైన వరద నీటి ప్రవహిస్తుంది. ఆ వరద నీటి వెళ్లే వరకు కూడా ప్రయాణంలో మేము రాకపోకలను అనుమతించమని చెప్పి కూడా అటు అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నుంచి ఖమ్మం, అటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు కూడా తమ ప్రయాణాలు వెంటనే వాయిదా వేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ మేరకు అటు ఖమ్మం కావచ్చు, విజయవాడకు మొత్తంగా వాహన రాకపోకలు మొత్తం కూడా బ్రేక్ అయినట్లుగా చెప్పవచ్చు. కాబట్టి పరిస్థితి చక్కబడే వరకు కూడా ఇప్పటివరకు ఎవరు కూడా ఇటు హైదరాబాద్ నుంచి బయటికి రావద్దు, విజయవాడ నుంచి బయటికి రావద్దు, ఖమ్మం నుంచి బయటికి రావద్దు అని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.